ప్రెగ్నెన్సీలో టిఫా స్కాన్ చాలా ఇంపార్టెంట్. సో ఆ స్కాన్ కరెక్ట్గా రావాలంటే బ్లాడర్ ఫుల్గా ఉండాలి, ఎక్కువగా వాటర్ తీసుకోవాలి. అండ్ వాటర్కి బదులు కొబ్బరి నీళ్ళు తీసుకుంటే ఇంకా బెటర్. ఇంకా స్కాన్కి వెళ్ళే ముందు అస్సలు యూరినేట్ చేసి వెళ్ళొద్దు. అండ్ స్కాన్కి వెళ్ళే ముందు వాకింగ్ చేస్తే బెటరు. బేబీ ఒక్కొక్కసారి కరెక్ట్ పొజిషన్లో ఉండదు, బోర్లా తిరిగి కూడా ఉంటుంది కదా, అప్పుడు స్కాన్కి ప్రాబ్లం అవుతుంది. సో వాక్ చేసి వెళ్తే బేబీ కరెక్ట్ పొజిషన్లో ఉంటుంది, స్కాన్ ఈజీగా అవుతుంది. ప్రెగ్నెన్సీలో మన బేబీ ఎవరైనా పర్వాలేదు, బేబీ బాయ్ ఆర్ బేబీ గర్ల్ అనుకుంటాం, బట్ జెండర్ తెలుసుకోవాలని చాలా క్యూరియాసిటీ ఉంటుంది కదా. స్కాన్ రిపోర్ట్లో బేబీ హార్ట్ బీట్ని బట్టి గెస్ చేయొచ్చు అనేసి. బేబీ హార్ట్ బీట్ 140 బిలో ఉంటే బేబీ గర్ల్ అని, 140 ఎబో ఉంటే బేబీ బాయ్ అని, ఇంకా చైనీస్ క్యాలెండర్ కూడా. ఇవి ఎంతవరకు వర్క్ అవుతాయో తెలియదు, బట్ నా ప్రెగ్నెన్సీలో నేను చేశాను, వర్క్ అయ్యింది. బట్ రిలేటివ్స్లో ఒకరిని చేశాము కానీ అవ్వలేదు. మీలో ప్రెగ్నెన్సీ టైంలో ఇలా జెండర్ తెలుసుకోవాలని ఎవరైనా చేశారా? చేసి ఉంటే వర్క్ అయిందో లేదో కామెంట్ చేయండి.